మనుషులు చనిపోయే ముందు ఎక్కువగా పశ్చాత్తాపపడేది ఇదే. ఒక సైకాలజీ ప్రొఫెసర్ తన విద్యార్థులను ఒక ప్రశ్న అడిగాడు. మనుషుల జీవితంలో ఎక్కువగా దేనికి పశ్చాత్తాపపడతారు? ఒకరు చెప్పారు, డబ్బు సంపాదించకపోవడం. మరొకరు, ప్రేమలో ఓడిపోవడం. ఇంకొకరు, తప్పు నిర్ణయాలు తీసుకోవడం. ప్రొఫెసర్ చిరునవ్వు నవ్వి, కాదు అన్నాడు. మనుషులు చేసిన తప్పుల కంటే చెయ్యకుండా వదిలేసిన పనులకే ఎక్కువగా పశ్చాత్తాపపడతారు. అతను ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి చిన్నప్పటినుంచే సంగీతం అంటే చాలా ఇష్టం. కాని జనం ఏమనుకుంటారో, ఓడిపోతే ఏమవుతుందో అని భయపడి తన కలను ఎప్పటికీ ప్రారంభించలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు అద్దం ముందు నిలబడి తనంతాను చూసుకుంటూ కలల్లో నీళ్లతో ఇలా అన్నాడు, నేను ఓడిపోయి ఉంటే బాధపడేవాణ్ణి కాదు, కాని ప్రయత్నించకుండానే నా జీవితాన్ని ముగించేశాను. అదే అతని జీవితంలో అతిపెద్ద పశ్చాత్తాపం. సైకాలజీ ప్రకారం మన మెదడు చేసిన తప్పులను కొంతకాలానికి మర్చిపోతుంది. కాని నేనప్పుడు ప్రయత్నించి ఉంటే అనే ప్రశ్నను మాత్రం జీవితాంతంతో గుర్తుంచుకుంటుంది. అందుకే భయం వల్ల మీ కలలను వదిలేయకండి. ఎందుకంటే ఓటమి కంటే ప్రయత్నించకపోవడమే పెద్ద పశ్చాత్తాపం.